హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం కొత్తిమీర పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూడబోతున్నామండి. చాలా ఈజీ అనమాట. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి కట్ చేసుకోవాలండి. సో పచ్చిమిర్చి ఎక్కువగా ఉంటే బాగుంటుంది, పచ్చడి స్పైసీగా ఉంటే బాగుంటుంది కాబట్టి కాస్త ఎక్కువగానే తీసుకున్నాము. సో మీరు ఎంత స్పైసీ తినగలుగుతారో దాన్ని బట్టి పచ్చిమిర్చి అయితే తీసుకోండి. సో పచ్చిమిర్చి అయితే మనం ఘాటు కింద పెట్టుకోవాలి. సో అలాగ పెట్టుకొని ఇలాగా ఒక మూకుడులో ఆయిల్ వేసేసుకొని ముందు ఇవి వేయించేసుకోవాలి. ఫస్ట్ పచ్చిమిర్చి వేయించుకోవాలి. ఫస్ట్ అయితే ఇవి వేయించేసుకోవాలండి సిమ్లో పెట్టి, సిమ్ టు మీడియం. సో ఇలాగ వేయించేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి టమాటా వేయాలి. సో ఇది కొత్తిమీర పచ్చడే కానీ టమాటాలు కూడా వేసుకుంటాం మనం. దీంట్లో ఒక 6 టమాటాల వరకు తీసుకున్నానండి నేనైతే. మీడియం సైజ్ అనమాట, మీడియం సైజు చిన్నవి 2 కూడా ఉన్నాయి. సో ఇలాగా మీరు చూస్తున్నట్టయితే పచ్చిమిర్చి ఆల్మోస్ట్ వేగిపోయింది కదా. సో ఇప్పుడు మనం టమాటాలు వేసేసుకోవాలి. టమాటాలు ఇలాగ చిన్నగా కట్ చేసుకోవాలి. సో ఇలాగే వేసేసుకుందాము. టమాటా పచ్చిమిర్చి ఒకేసారి వేసేసుకున్నాం అనుకోండి, సో అప్పుడు మనకి పచ్చిమిర్చి అనేది వేగదు. అందుకని మనం ముందుగా పచ్చిమిర్చి అనేది వేయించేసుకున్నాము. సో దాని తర్వాత టమాటా కూడా వేసేసుకున్నాము. వేసుకుని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. సో ఆ టమాటా అనేది మగ్గుతుంది. ఈలోపు మనం కొత్తిమీర కూడా వాష్ చేసుకుందాము. సో కొత్తిమీర క్వాంటిటీ చూసారు కదా. సో కొత్తిమీర కూడా చక్కగా కడిగేసుకొని టమాటా మగ్గిన తర్వాత వేసేసుకుందాము. టమాటా కంప్లీట్గా మగ్గిన తర్వాత వేయాల్సిన అవసరం లేదు, కొంచెం మగ్గితే చాలు. ఇప్పుడు మనకి అంతా కూడా బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు చింతపండు వేసేసుకున్నాము. అలానే కొత్తిమీర వాష్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా కలిపి ఇంకాసేపు మగ్గనివ్వాలండి మీడియం ఫ్లేమ్లో ఉంచేసి. సో కొన్నిసార్లు గిన్నెలు ప్రాబ్లం అవుతుంది కదా, త్వరగా అడుగంటేయడం లాంటివి జరుగుతుంది కదా. సో అప్పుడు ఇంకా సిమ్లో పెట్టేసే చేసుకోండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టినా మళ్ళీ ఇంకా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు దీన్ని ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. మనం చింతపండు కూడా ఎక్కువగా ఏం వేసుకోలేదు, కొంచెం వేసుకున్నాము. టమాటాలు వేసుకున్నాం కాబట్టి చింతపండు ఎంత వేసుకోవాలో ఒకసారి చూసుకోండి. మళ్ళీ 2 పులుపు ఎక్కువ అయిపోతే బాగోదు కాబట్టి. సో ఇలాగా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి చక్కగా మగ్గరించుకోవాలి. సో ఇలాగా అంతా కూడా చక్కగా ఉడికింది కదండి. సో ఇప్పుడు దీన్ని కాస్త చల్లారనిచ్చి ఒక మిక్సీ గిన్నెలోకి తీసేసుకోవాలి. ముందక్కడ మనం సాల్ట్ అనేది వేయలేదు కదా. సో ఇంకా మిక్సీ ఆడుకునేటప్పుడే ఇలాగ కావాల్సినంత ఉప్పు అయితే వేసుకుంటున్నానండి. ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. అంతే అండి, మనకి పచ్చడి అయితే రెడీ అయినట్టే. ఇంకా తాలింపు పెట్టుకోవాలి అంతే. ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకుందామండి. ఇలాగ ఒక ముగ్గురు పెట్టేసుకున్నాం. ఆయిల్ వేసేసుకున్నాము. ఆయిల్ వేసుకుని ఫస్ట్ అయితే వెల్లుల్లిపాయలు కాస్త చెదగొట్టుకొని వేసుకోండి, లేదంటే పైకి చిట్లుతుందనమాట అది. వెల్లుల్లి వేసిన తర్వాత ఇంకా రిమైనింగ్ అన్నీ ఉంటాయి కదా, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. సో ఇప్పుడు ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా ఒక్కొక్క స్పూను వేసేసుకుంటున్నాము. ఎప్పుడు కూడా పచ్చడి తాలింపు అనేది బాగా రావాలండి. తాలింపు కాస్త మాడినా పచ్చడి టేస్ట్ మారిపోతుంది. ఓకేనా. సో తాలింపు అనేది జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో ఇలాగ కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ కూడా చక్కగా వేగనివ్వాలి. దాని తర్వాత దీంట్లోకి మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం కదండి పచ్చడి, అది వేసేసుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువగా వేసుకోవాలి పచ్చడి తాలింపు పెట్టుకున్నప్పుడు. ఆయిల్ ఎక్కువగా లేకపోతే పచ్చడి త్వరగా పోవడం కానీ లేదంటే టేస్ట్ అంతగా ఉండదన్నమాట. సో నూనె అయితే ఎక్కువగానే వేసుకోవాలి ఇలాంటి పచ్చడిలో. ఇలాగా ఒకసారి ఉప్పు సరిపోయింది లేదా అని చూసుకోండి. సరిపోకపోతే ఇప్పుడు సాల్ట్ వేసేసుకొని కలుపుకుంటే సరిపోతుందన్నమాట. ఇంతే, చాలా ఈజీ అనమాట పచ్చడి అయితే. ఫైనల్గా కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అండి. చూస్తున్నారు కదండి, చాలా ఈజీగా అయిపోయింది. సో చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.